జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనపరంగాను, హెల్త్ పరంగాను, కెరియర్ పరంగాను ఈ వారం అనేది అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 7వ స్థానంలో సూర్యుడు ఉన్నారు మరియు బుధుడు కూడా 7వ స్థానంలో ఉన్నారు. కేతువు కూడా 7వ స్థానంలో ఉన్నారు. 3 గ్రహాలు 7వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. మరియు సూర్యుడు 6వ స్థానం అధిపతి 7వ స్థానంలో ఉన్నారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 8వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. ధనపరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. 10వ స్థానం అధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం మీకు అనుకూలించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 12వ స్థానంలో శని ఉన్నారు. 12వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక హెల్త్ ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.